అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇండియా నుంచి వచ్చిన 4 చాలా ముఖ్యమైన, ఆసక్తికరమైన కథల గురించి మాట్లాడుకుందాం. ఇందులో వాణిజ్యం, సినిమా, సామాజిక అంశాలు, ఇంకా కొన్ని నైతిక ప్రశ్నలు అన్నీ ఉన్నాయి. సరే, ఈరోజు మనం చూసేవి ఇవే. ముందుగా అమెరికాతో మన వాణిజ్య గొడవ, ఆ తర్వాత ఆస్కార్ అవార్డుల సంగతులు, దాని తర్వాత స్కూళ్లలో సెక్స్ ఎడ్యుకేషన్ గురించి జరుగుతున్న పెద్ద చర్చ, ఇక చివరగా గౌరవంగా చనిపోవడంపై వచ్చిన ఒక ముఖ్యమైన తీర్పు. మొదటి కథలోకి వెళ్దాం. ఇండియా, అమెరికా మధ్య ఒక పెద్ద వాణిజ్య ఒప్పందం జరుగుతోంది. కానీ ఉన్నట్టుండి ఆగిపోయింది. ఎందుకు? అసలు కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు. అంతా ఒకే ఒక్క పదం చుట్టూ తిరుగుతోంది. సో అసలు విషయం ఏంటంటే, అమెరికా కొన్ని టారిఫ్ రేట్లు పెట్టింది. దానిమీద పూర్తి క్లారిటీ వచ్చే వరకు మేము ఏ ఒప్పందం మీద సంతకం చెయ్యమని ఇండియా చాలా గట్టిగా చెప్పేసింది. అంటే ఆ కొత్త పన్నుల వల్ల మన ఎగుమతులకి లాభమా నష్టమా అని తేలేదాకా ఈ డీల్ ముందుకు కదలదన్నమాట. మనం ఇందాక టారిఫ్ అనే పదం గురించి మాట్లాడుకున్నాం కదా, అసలు ఈ టారిఫ్ అంటే ఏంటి? చాలా సింపుల్. వేరే దేశం నుంచి మన దేశంలోకొచ్చే వస్తువుల మీద మన ప్రభుత్వం వేసే పన్నే టారిఫ్. ఉదాహరణకు చూడండి, అమెరికాలో ఒక టీషర్ట్ 100 రూపాయలనుకోండి, దానిమీద 50 రూపాయలు టారిఫ్ వేశారంటే దాని ధర 150 రూపాయలైపోతుంది. అంతే. దీనికే ఇంకో స్టెప్ ఉంది. అదే రెసిప్రొకల్ టారిఫ్. ఇది అచ్చం నువ్వొకటి అంటే నేనొకటి అంటా అన్నట్టుంటుంది. అంటే ఒక దేశం మన వస్తువుల మీద 50% పన్ను వేస్తే మనం కూడా వాళ్ల వస్తువుల మీద అంతే 50% పన్ను వేస్తాం. ఒక రకంగా చెప్పాలంటే ఇదొక ప్రతీకార చర్యలాంటిది. సో ఇప్పుడు రెండు దేశాలు లెక్కలు వేసుకుంటున్నాయి. ఈ ఒప్పందంలో ఎవరికి లాభం, ఎవరికి నష్టం అని ఆలోచిస్తున్నాయి. మరి ఈ ప్రతిష్టంభన ఎప్పుడు తొలగుతుంది? దీనివల్ల రెండు దేశాల ఆర్థిక వ్యవస్థల మీద ఎలాంటి ప్రభావం పడుతుంది అనేది చూడాలి. సరే, ఇప్పుడు వాణిజ్యం, పన్నులు పక్కన పెట్టి కాస్త గ్లామర్ ప్రపంచంలోకి వెళ్దాం. అవును, 98వ అకాడమీ అవార్డుల గురించే మాట్లాడుకుందాం. అందరూ ఊహించినట్టే 98వ అకాడమీ అవార్డులలో ఉత్తమ చిత్రం అవార్డు వన్ బాటిల్ ఆఫ్టర్ అనదర్ సినిమాకే దక్కింది. ఇదివరకే బాఫ్టా, గోల్డెన్ గ్లోబ్స్ లాంటి పెద్ద అవార్డులన్నీ గెలుచుకున్న ఈ సినిమా ఆస్కార్ను కూడా ఎగరేసుకుపోయింది. ఇక మిగతా ముఖ్యమైన అవార్డుల విషయానికొస్తే, ఉత్తమ నటుడిగా మైకేల్ బి. జోర్డాన్ సిన్నర్స్ సినిమాకుగాను అవార్డు అందుకున్నారు. అలాగే ఉత్తమ నటిగా జెస్సీ బక్లీ హామ్నెట్ సినిమా కోసం అవార్డు గెలుచుకున్నారు. సరే, ఇప్పుడు మనం మరో చాలా ముఖ్యమైన, సున్నితమైన అంశం గురించి మాట్లాడుకుందాం. ఇది మన అందరినీ ఆలోచింపజేసే విషయం. అదే స్కూళ్లలో లైంగిక విద్య అంటే సెక్స్ ఎడ్యుకేషన్పై జరుగుతున్న చర్చ. అసలు ఈ చర్చంతా ఎందుకు జరుగుతోంది అంటే, మన సమాజంలో సెక్షువాలిటీ, శృంగారం లాంటి విషయాల గురించి మాట్లాడాలంటే ఇప్పటికీ ఒక రకమైన మొహమాటం, భయం. దీని గురించి మాట్లాడకపోవడం వల్ల చాలా అపోహలు, సిగ్గు, అవమానంలాంటివి పెరిగిపోతున్నాయి. ఈ విషయంలో మన దేశానికి, పాశ్చాత్య దేశాలకి ఎంత తేడా ఉందో చూడండి. జర్మనీ లాంటి దేశాల్లో ఇది చదువులో ఒక సాధారణ భాగం. అందరూ దీని గురించి ఓపెన్గా మాట్లాడుకుంటారు. కాని మన దగ్గర మాత్రం ఇది ఎప్పటికీ ఒక పెద్ద టాబు. దీని గురించి బయట మాట్లాడితే ఏదో తప్పు చేసినట్టు చూస్తారు. ఇలా మాట్లాడకుండా మౌనంగా ఉండడం వల్ల చాలా నష్టాలు జరుగుతున్నాయి. విద్యార్థుల మానసిక ఆరోగ్యం దెబ్బతింటోంది. వాళ్లలో భయం, ఆందోళన పెరిగిపోతున్నాయి. ముఖ్యమైన ఆరోగ్య విషయాల గురించి కనీస జ్ఞానం కూడా ఉండటం లేదు. చివరికి ఇది విద్యార్థుల ఆత్మహత్యలకు కూడా ఒక కారణంగా మారుతోందని నిపుణులంటున్నారు. ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న తలెత్తుంది. కొన్ని విషయాల గురించి మాట్లాడ్డం కంటే మౌనంగా ఉండటమే ఎక్కువ ప్రమాదకరమా? ఈ విషయంలో మనం పాటిస్తున్న నిశ్శబ్దం మన పిల్లల భవిష్యత్తుకు మంచి చేస్తుందా లేక చెడు చేస్తుందా? ఇక మన చివరి కథ. ఇది జీవితం, మరణం, గౌరవం లాంటి పెద్ద విషయాల గురించి మనల్ని ఆలోచింపజేస్తుంది. 13 ఏళ్లపాటు ఒక వ్యక్తి పడిన వేదన, ఆయన కుటుంబం చేసిన పోరాటం, దాని గురించే ఈ కథ. హరీష్ రాణా అనే వ్యక్తి ఒక ప్రమాదంలో తలకు దెబ్బ తగిలి కోమాలోకి వెళ్లారు. అలా 1 కాదు 2 కాదు, ఏకంగా 13 సంవత్సరాలు లైఫ్ సపోర్ట్ మీద ఉన్నారు. ఇక ఆయన కోలుకునే అవకాశమే లేదని డాక్టర్లు చెప్పేశారు. చివరికి 13 ఏళ్ల తర్వాత గౌరవంగా మరణించే హక్కును సుప్రీంకోర్టు వాళ్ళ కుటుంబానికి ఇచ్చింది. ఇక్కడ మనం 2 విషయాలు స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మన దేశంలో పాసివ్ యూథనేషియాకు మాత్రమే అనుమతి ఉంది.
అంటే వెంటిలేటర్ లాంటి లైఫ్ సపోర్ట్ తీసేసి సహజంగా మరణించడానికి అనుమతించడం. హరీష్ రాణా కేసులో జరిగింది ఇదే. కానీ యాక్టివ్ యూథనేషియా అంటే ప్రాణం తీయడానికి ఇంజెక్షన్ ఇవ్వడం లాంటివి మాత్రం చట్టవిరుద్ధం. అంటే దీనర్థం ఏంటంటే యూథనేషియా మీద మన దేశంలో ఇప్పటికీ ఒక పూర్తిస్థాయి చట్టం లేదు. ఇలాంటి జీవనమరణ సమస్యలు వచ్చినప్పుడు ప్రతిసారి కేసు సుప్రీంకోర్టు దాకా వెళ్తోంది. కోర్టిచ్చే తీర్పుల మీదే అంతా ఆధారపడి ఉంది. ఈ కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్నను వదిలి వెళ్తోంది. సైన్స్, టెక్నాలజీ మనిషి జీవితాన్ని పొడిగించగలుగుతున్నాయి, మంచిదే. కానీ ఆ జీవితాన్ని ఎప్పుడు ముగించాలి అని నిర్ణయించే అధికారం ఎవరికుండాలి? కుటుంబానికా, డాక్టర్లకా, లేక చట్టానికా? ఇది మనందరం ఆలోచించాల్సిన విషయం.